ఇంకో ఇద్దరు మెట్టాలు చిన్న పాటకు బాగుండవు. 6 మంది అంటే బాగుండు పాటకు. ఎగ్జామ్స్నా ఏం చేసేకి లేదు అసలు. ఆడికి అప్పటికప్పుడు నేర్పించారు పాపం. మేము పంపించలేదా క్లాస్ ఎగిరిపోతాయని మేము కూడా పంపించలే పిల్లల్ని. ఎగ్జామ్ సరిగ్గా రాయరని అదొకటి ఆయన బంగపోవడం పాపము. స్కూల్లో జరుపుతాం సార్. స్కూల్లే మార్చిలో యానివర్సరీ. 25 అయిపోతుంది. అవునా? నా బ్యాచ్ స్టార్టింగ్ 25 ఇయర్స్. 1999 ఓపెనింగ్ నవంబర్లో. అక్టోబర్ నవంబర్ ఆ మధ్యలో సార్. 10th బ్యాచ్ మాదే ఫస్ట్. అవునా? అప్పుడు అక్కడ ఉండే మల్లికా నువ్వు రాయముంది. మీకు రాయమా? ఉండే అమ్మ జూనియర్. మీ జూనియర్ ధర్మాలు ఉంది. కటింగ్ టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ కాదమ్మా, బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాను. టైలరింగ్ అన్నీ వంటలు పొడులు అన్నీ అన్నీ మా ఇంటి దగ్గర. అవునా? మా ఇంటి దగ్గర ఉండేది. ఆయన ఫస్ట్ ఫార్మసిస్ట్గానే ఓపెన్ చేస్తాడు. అమ్మాయికి కొడుకు అనుకుంటా. ఇక్కడే కొడుకు. మా జూనియర్ సార్ అమ్మాయి. వాడు 9th క్లాస్. నా కొడుకు ఈడు. నీ కొడుకు అసలు ఏదైనా కూడా నిజము భలే టాలెంట్. స్కూల్ ఫస్ట్ కదా. చాలా చాలా టాలెంట్ అమ్మా. మా బ్యాచ్ 34 సార్. వాళ్ళ బ్యాచ్ 70. అవునా? మళ్ళా బ్యాచ్ 34. మళ్ళా బ్యాచ్ అట్లా స్టెప్ బై స్టెప్ వచ్చింది మా బ్యాచ్లో. మా సీనియర్స్ 70 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు స్ట్రెంత్ తక్కువ. ఉచిత పథకాలు వచ్చేసి ఇప్పుడు స్ట్రెంత్ పెరుగుతుంది సార్. నెక్స్ట్ పెరుగుతారు. ప్రైవేట్ స్కూల్కి అమ్మబడి వర్కర్స్ అంటే ఆటోమేటిక్గా మీ స్కూల్ వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు బాగుంది నా స్కూల్. సూపర్గా ఉంది స్కూల్. దీని తగ్గట్టుగా రామూర్లో చూసుకుంటే ఇంకా బాగా డెవలప్ అయ్యింది. ట్యూషన్ రామూర్కి పెద్ద మైనస్ చేస్తాను. మీరెంత చెప్పినా ట్యూషన్ ఉంటే వాళ్ళు ఈవినింగ్ 2 hours కానీ ఈ సెల్ ఫోన్లకి టీవీలు పెట్టుకోకుండా